మంచిది. పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దేవుడు తన సన్నిధిలో పాటల్లో ఎక్కువగా వాడుకుని కాక. ఆమేన్. మంచిదండి. ఇది ఒక ప్రత్యేకమైన ఆదివారంలోకి మనం వచ్చి ఉన్నాము. నూతన సంవత్సరంలో మీతో ఒక 5 నిమిషాలు నేను వాక్యం నుంచి మాట్లాడిన ఆశపరచుండగా మీరు అందరూ శ్రద్ధ కలిగి కూర్చున్నట్లయితే ఒక 5 నిమిషాల్లో మిమ్మల్ని ఇక్కడి నుంచి త్వరగా ఆశీర్వాదంతో పంపించే ఉద్దేశం మాకుంది. శ్రద్ధ కలిగి కూర్చుందాం. ఆ వాక్యంలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న కోచింగ్ ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. మొదటిగా యెహోవా దేవుడు ప్రపంచంలో మనుషులందరినీ కూడా ధర్మశాస్త్రం కింద నడవాలని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అది మనకి 39 పుస్తకాల కింద ఉంటుంది. మంచిది. తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మన కోసం చనిపోయి తిరిగి లేచి నూతనమైన ఒక శకాన్ని మొదలుపెట్టాడు, ఒక కొత్త అంశాన్ని మొదలుపెట్టాడు. అది నూతన నిబంధన. ఒక రక్తంతో కూడిన అగ్రిమెంట్ చేసుకున్నాడు, అది నిబంధన. ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోతూ మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పి చక్కగా మన కోసం పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి మనకి తోడుగా మనకి సహాయంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ భూమి మీద ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో అప్ టు ఎండింగ్ వరకు ప్రజెంట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల్లో మనల్ని ఉంచారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే వీళ్ళ ముగ్గురులోని మనకు ఎవరు ప్రాముఖ్యమైన వారు? ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. వీళ్ళ ముగ్గురులోని మనకు ఎవరు ప్రాముఖ్యమైన వారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా ఇంకొక 2-3 ఆన్సర్లు వస్తే నేను ఆన్సర్ చెప్పేస్తాను. మంచిది, నిజమే. ఇంకా వాక్యం ప్రతి వారం వింటూ ఉన్న మనము ఒక నిర్ణయానికి వచ్చేసి ఉండాలి. వాక్యంలో ఒక పిక్చర్, ఒక స్ట్రక్చర్ మనకు కనిపించాలి. ఈ పాటికి మనం ఒక మంచి నిర్ణయంలో, ఒక మంచి అంశము, ఒక క్లారిటీతో ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే అడుగుతున్నాడు, ఈ ముగ్గురులో ఎవరు మనకి ఇంపార్టెంట్? మనకి యేసుక్రీస్తు వారు. ఎస్, కరెక్ట్. ఇంకొక ఆన్సర్ కావాలి. ఇది చాలా క్లియర్ ఆన్సర్ ఇచ్చే ప్రశ్న. ఇది చాలా క్లియర్గా చెప్పేయచ్చు, డౌట్ లేకుండా చెప్పచ్చు, ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా, ఆలోచన చేయకుండా టక్కుమని చెప్పే ఆన్సర్ ఉన్న క్వశ్చన్ ఇది. చాలా సింపుల్గా చెప్పేయచ్చు. ఇంకొక ఆన్సర్. సరే, నేనే చెప్పేస్తాను. జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని మనము ఒక స్టోరీ కింద, ఒక పిక్చర్ కింద, ఒక నిర్దిష్టమైన మార్పు చేయలేని అంశం కింద హృదయంలో దాచుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అందులో మరి ఎటువంటి మార్పులు మనం చోటు ఇవ్వకూడదు. యేసుక్రీస్తు వారు మన కోసము రక్తం చిందించారు. ఆ పదాన్ని మనం నమ్మిన ఎడల లైఫ్ టైం ఆ పదం మన హృదయంలో ఉండిపోవాలి, అంతే. అందులో మరి మార్పు ఇవ్వడానికి అసలు సమస్య లేదు. ఆయన తిరిగి లేచాడు, మనం విన్నాం, వాక్యం నమ్ముతున్నాం. దాంట్లో మరి మార్పు ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోని కూడా. దాంట్లో మీరు ఎడిట్ చేసి ఏదైనా చేద్దామంటే అది తప్పు అయిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆదరణకర్తగా ఉన్నాడు, విన్నారు, నమ్ముచున్నాము. దాంట్లో మరి ఇంకెప్పుడు కూడా ఎటువంటి అనుమానం తీసుకోకూడదు. అలాగే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు కూడా ఒక నిర్దిష్టమైన జవాబు మన దగ్గర ఉండాలి. దాంట్లో కూడా ఎట్టి విధమైన కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉదయంలో ముద్ర వేసుకుని కూర్చోవాలి మనం, అంతే. క్రైస్తవులుగా ఏంటో చెప్తాము. 1 పేతురు గ్రంథం నుంచి ఈ మాటకి ఆన్సర్ మనం జాగ్రత్త చూసినట్లయితే, పేతురు 1 పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. 2 మాటలు చూద్దాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందినవాడై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన రక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా సరిపోతుంది. ఇప్పుడు చదివిన వాక్యము అధ్యాయానికి సంబంధించిన ఒక టైటిల్ కింద మనం చదువుకుని వెళ్ళిపోతుంటాం. కానీ బైబిల్ గ్రంథంలోని ప్రతి మాటలో కూడా
ఒక మంచి ఆత్మీయ అర్థము తెలియకుండా దాగుంటుంది. మనం జాగ్రత్తగా వెతికి చూసినట్లయితే అది మనకి కనిపిస్తుంది. జాగ్రత్తగా నేను చదువుతాను, అందులో మీకు ఏమర్థమైందో చూడండి. యేసుక్రీస్తు పేతురు, అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం అంట. తండ్రి అయిన దేవునికి ఏ జ్ఞానం ఉందంట? భవిష్యత్తు జ్ఞానం. తండ్రి అయిన దేవుడు అంటే ఎవరు? యెహోవా దేవుడు. ఆయనకి ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏంటో తెలుసా? నీకు నాకు సంబంధించి జ్ఞానం కాదు, అది భవిష్యత్తు కూడా సంబంధించిన జ్ఞానం. అంటే ఫ్యూచర్ను కూడా ఆయన చూడగలిగిన జ్ఞానం ఉందంట. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. ఫ్యూచర్ను చూస్తాడు. ఈరోజు మీరు కూర్చున్నాం, చక్కగా మీరు కూర్చున్నారు, నేను కూర్చున్నాను, అందరం ఇక్కడ కూర్చున్నాం. ఇది తండ్రి అయిన దేవుడు వేల కోట్ల సంవత్సరాల ముందే చూశాడు. నమ్ముతారు ఈ మాట? నమ్మాలి. ఈరోజు మనం ఇలా కూర్చుంటామని చెప్పి మన జీవితంలో ఈరోజు ఇలా సన్నిధిలో కూర్చుంటాం అన్న సంగతి తండ్రి అయిన దేవుడు భవిష్యత్తుని ఎప్పుడో చూచాడు. ఆదాము పుట్టక ముందే, నేను పుట్టక ముందే మన భవిష్యత్తు మొత్తాన్ని కూడా చాలా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా గుర్తు పెట్టుకోదగినట్టుగా తండ్రి అయిన దేవుడు చూచాడు. మనం చిన్నప్పటి నుంచి ఎంతో విషయాలు చేసాం, ఎన్నో పనులు చేసాం, అన్నీ మనకు గుర్తుంటాయంటే గుర్తుండవు. ఎందుకు గుర్తుండవు? మనకి దేవుడు ఇచ్చిన మెమొరీ ఫర్గెట్టబుల్ మెమొరీ లాగా ఉంటుంది. అది మెల్లమెల్లగా మర్చిపోతూ ఉంటాం కొన్ని విషయాలు. కొన్ని గట్టిగా ఇంపాక్ట్ ఎప్పుడు పడతాయో, గట్టి ఇంపాక్ట్ పడి పర్మనెంట్ మెమొరీలో స్టోర్ అవుతాయి. అవి లైఫ్ టైం మనకి గుర్తుంటాయి. టెంపరీ మెమొరీలో ఉన్నాయన్నీ కూడా మెల్లమెల్లగా మర్చిపోతాం. కానీ ఇక్కడ దేవుడికి ఉన్న జ్ఞానం ఎలాంటిదో తెలుసా? ఏ విషయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేని విధంగా దేవుని జ్ఞానం ఉంటుంది. ఏ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనంత స్టోరేజ్ కలిగిన గొప్ప జ్ఞాని దేవుడు. ఆయనకున్న బ్రెయిన్, ఆయనకున్న మెమొరీ పవర్ ఎంత ఉంటుందో తెలుసా? ఎంతో పెద్దది. అమ్మగారు అంతా చెప్పినట్టు తన అరచేతిలో మనందరం పేర్లు ఏం చేస్తున్నాడు? రాసుకున్నాడా? ఎంతమంది చెప్తారు? నోట్తో చెప్పండి. రాసుకున్నాడు అని చెప్పండి. రాసుకున్నాడు. నిజం చెప్పండి. బైబిల్ అలాగే ఉందా? చెప్పండి. బైబిల్ అలా లేదు. ఎస్, చెక్కుకున్నాడు. రాసుకుంటే చెరిగిపోద్ది, చెక్కుకుంటే ఏం జరగదు. తెలుసండి? రాయి మీద నీట్గా చెక్కితే ఇంకేం జరుగుతుంది? మీరు 100 సంవత్సరాలు అట్టే పెట్టండి సరైన రాయి మీద, అదేం జరగదు. దేవుడు ఎంత ప్రేమమైనో తెలుసా? ఈరోజు నిన్ను నన్ను ఆయన సెలెక్ట్ చేసుకుని, ఎప్పుడు సెలెక్ట్ చేసుకుని నీవు పుట్టిన తర్వాత, నువ్వు మారిన తర్వాత, నువ్వు అంగీకరించిన తర్వాత, నువ్వు దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటే అది తప్పు అయిపోతుంది. కాదు, ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే తెలుసా? భూమి పుట్టక ముందు అసలు భూమిని తయారు చేసే ఆలోచన కూడా లేనప్పుడే నేను ఆయన హృదయంలో మెదిలాము. నమ్ముతారా? నమ్మితే చాలా బాగుంటుంది కదా. నిజంగా మనం అంత గొప్పలము అన్న ఫీలింగ్ వస్తుంటుంది. ఇటు అంత పెద్ద భగవంతుని హృదయంలో పుట్టకముందే నా కోసం ఆలోచన చేశాడంటే ఎస్, చేశాడు. నిజంగా చేశాడు. నీ పేరు నా పేరు ఆయన అరచేతి మీద ఏం చేశాడంట? చిక్కుకున్నాడంట. అది తుడిచిపెట్టడానికి అవకాశం లేదు. వారు దేవుడు కుమారుతులు అంతే. నీవు నేను దేవుని యొక్క సొంత బిడ్డలము. మనపై అంత ప్రేమ అనాది కాలం ముందే నిన్ను నన్ను ఏం చేశాడు? భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు మనం సెలెక్ట్ చేసుకుని మిమ్మల్ని దత్తపుత్రులుగా అంగీకరించి, మిమ్మల్ని సొంత కుమారులుగా స్వీకరించి మీ పేర్లు రాసుకున్నాడు. కాబట్టే మీరు ఇంకా లోకంలో కాకుండా ఎక్కడ ఉన్నారు? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. ఒకవేళ మీ పేరు ఆయన అరచేతి మీద లేకపోయి ఉంటే ఇప్పటికీ కూడా మనం సత్యం ఎరగకుండా లోకంలోనే తిరుగుతూ ఉన్నాం. ఉదయకాలం నా దేవుడు సండే స్కూల్ పిల్లలతోని ఒక మంచి విషయాన్ని మాట్లాడాడు. చాలా అద్భుతమైన విషయాన్ని. ఇక్కడ సండే స్కూల్కి వచ్చిన ప్రవీణ్ ఉన్నాడు. ప్రవీణ్ చెప్పగలవా ఉదయం దేవుడు మొత్తం ఏం మాట్లాడాడు? చాలా సింపుల్ కదా, నీకు వచ్చింది చెప్పగలవా? మన సన్నిధిలో చెప్పడానికి ట్రై చేద్దాం. ముందుగా చెప్పాలి. దేవుడి కోసం మనం ఉన్నవన్నీ చెప్పాలి తెలుసా? అదే మంచిది. చెప్పు, ట్రై చేస్తావా?
సిగ్గుపడకూడదు, అస్సలు మనం సిగ్గుపడకూడదు. అది దేవుడి విషయంలో దేవుడికి సాక్షిగా ఉండడానికి అవకాశం వస్తే ఇంకా సిగ్గుపడకూడదు, ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలి. అలాంటి వాళ్ళు దేవుడు ప్రత్యేకంగా దీవిస్తాడు. నువ్వు సిద్ధపడాలి. తెలుసా, నువ్వు ప్రత్యేకమైన ఈ పక్కన కూర్చున్న ఒక వ్యక్తి నన్ను చూసిన అతను ఎంత ప్రత్యేకమైనడో ముందు మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా పిలుచుకున్న వాళ్ళు ఉంటారు, ప్రేమతో పిలుచుకున్న వాళ్ళు, ఆదరణతో పిలుచుకున్నది బాను ముందు దేవుని సన్నిధిలో ఎంతగానో సపోర్టర్గా ఎంతగానో వాడబడతాడు. ఎందుకంటే దేవుడు దర్శనంలో బాను చూపించాడు. ఎప్పుడు చూపించాడు? అప్పుడు ఎప్పుడో చూపిస్తే బాను చాలా రోజుల తర్వాత దేవుని సన్నిధికి వచ్చాడు. ఎందుకు అలా చూపిస్తారని కొంతమందిని, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని దర్శన రూపంలోని సేవకులకి చూపిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే వీళ్ళు ఒక పర్టికులర్ వీళ్ళతో పని ఉంది. ఏ పని? కొద్ది స్పెషల్ పని ఉంది, కొద్ది ప్రత్యేకమైన పని ఉంది. అలాగే ప్రత్యేకమైన ఆశీర్వాదం కూడా నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. పని చేయించేసుకుని వెళ్ళు బాయ్ అనేది ఏముండదు. దేవుడు పని చేసిన వారికి ప్రత్యేకమైన దీవెన వస్తుందంట. దేవుడు ఒక్కసారి దీవిస్తే మనం లైఫ్ టైం కూర్చొని తినేయచ్చు, అంత ఆశీర్వాదం చూస్తాం. చిన్న దీవెనికి ఒక్క దీవెనికి యాసవ్ ఏమన్నాడు? ఒక్క దీవెని ఉండాలి అంటాడు. ఎందుకు? నేను లైఫ్ టైం కూర్చొని పోయి తినేస్తానంటే నో పో అనగానే ఏమైపోయాడు? దేశదేవుడు అయిపోయాడు. ఒక్క దీవెన చాలు, ఒక్క దీవెన, ఎక్కువ వద్దు, 100 కొద్ది దీవెనలు వద్దు. ఒక్క దీవెన దేవుడు ఇస్తే చాలు, మీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. మనం అనుకుంటున్నాం ఈ లోకంలో డబ్బులు ఉంటే సెటిల్మెంట్ అనుకుంటున్నాం. నో, సెటిల్ అంటే ఏంటో తెలుసండి? సెటిల్ అంటే వేరేగా ఉంది, ఆ సబ్జెక్టే వేరు. అది మొదలు పెడితే అటుపక్క వెళ్ళిపోతుంది మొత్తం టాపిక్ అంతా, అరగంట గంట. సెటిల్ వేరు, మనం అనుకునే సెటిల్మెంట్ వేరు. దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? నిన్ను నన్ను ఎప్పుడు కోరుకున్నాడు? అనాది సంకల్పం ఎప్పుడో కోరుకున్నాడంట, ఎప్పుడో రాసుకున్నాడంట, తన అరచేతి మీద చెక్కుకున్నాడంట, తన హృదయంలో ముద్రించుకున్నాడంట, నీ పేరు నా పేరు. అందుకేమన్నాడు? ఎంత చక్కగా రాయబడిందండి. తండ్రి అయిన దేవుని ఏ జ్ఞానం అది? భవిష్యత్తు జ్ఞానం. అది ఫ్యూచర్, భవిష్యత్తు జ్ఞానము తండ్రి అయిన దేవుడికి ఉంది. నీ భవిష్యత్తును దేవుడు చూచాడు. నీ భవిష్యత్తును సరిదిద్దగలిగిన కెపాసిటీ కలిగిన వాడు నిన్ను ప్రేమిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. మీకు నచ్చిన వాళ్ళు, బాగా నచ్చిన వాళ్ళు వడ్డింపుల్లో ఉన్నారనుకోండి, మీరు ఎక్కడ కూర్చున్నా మీకు కావాల్సినంత వచ్చేస్తుందో లేదా? అలాగే మనల్ని ఇష్టపడి దేవుడు మన భవిష్యత్తుని సరిచేసి ఇష్టం ఉంటే మనం ఎలాగైనా రిలాక్స్ అయిపోవచ్చు. ఎందుకు? మన భవిష్యత్తుని దేవుడు సరిచేస్తాడు. మన భవిష్యత్తుని దేవుడు బంగారు బాగా చేయబోతున్నాడు. మన భవిష్యత్తుని దేవుడు అద్భుతంగా డిజైన్ చేయబోతున్నాడు. ఎందుకంటే నీ పేరు నా పేరు ఎక్కడ రాసుకున్నాడు? ఆయన ఎక్కడ చెక్కుకున్నాడు? తన హృదయంలో పెట్టుకున్నాడంట, తనతో ఉంచుకున్నాడంట. ఎప్పుడు? భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు ఎప్పుడో రాసుకున్నాడంట. తర్వాత చదువుదాం. జ్ఞానం బట్టి ఆత్మ వలన అనగానే ఈ ఆత్మ ఏదండి? ఆత్మ అని కనబడగానే మనకి బైబిల్ గ్రంథంలో కొంచెం డార్క్గా ఉంటుంది కదా, అది పరిశుద్ధాత్మ అని చెప్పి ఎన్నోసార్లు మనం చదువుకోవడం జరిగింది, చెప్పుకోవడం జరిగింది. నార్మల్గా డార్క్ లేకుండా ప్లెయిన్గా ఉంటే అది మన రెగ్యులర్ మనకున్న ఆత్మ. ఉదయం సండే స్కూల్లో దేవుడు ఏం చెప్పాడో తెలుసా? చాలా మంచి విషయం, చిన్న విషయం చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? పొద్దున్న లేసి మనం అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటాం కదా, మన చెవులు ముఖం అంతా నీట్గా ఉండేలా చూసుకుంటాం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం? పౌడర్ రాసుకొని చక్కగా నీట్గా అంతా సర్దుకొని వస్తాం. మనం చేసేది దేనికో తెలుసా? మనం సర్దుకునేది, పౌడర్ రాసేది, తయారయ్యేది దేనికి సంబంధించిందంటే దేవుడు మన కోసం ఇవ్వబడిన ఒక రోబో, ఒక హ్యూమన్ రోబోకి మనము మేకప్ చేసి ఇక్కడ తీసుకొచ్చాం. అర్థమవుతుందండి? ఒక హ్యూమన్ రోబోకి ఒక మేకప్ చేసి ఇక్కడ తీసుకొచ్చాం. ఒక హ్యూమన్ రోబోకి మనం అప్పుడప్పుడు కటింగ్ చేయిస్తాం. ఒక హ్యూమన్ రోబోకి అప్పుడప్పుడు మనం స్నో రాస్తాం, ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తాం. ఎవరికి రాస్తాం? ఒక హ్యూమన్ రోబో మనతో పాటు ఎల్లకాలము మనం చనిపోయే వరకు ఉండే ఒక హ్యూమన్ రోబో. ఏంటది? మన శరీరము దేవుడు మనకి అమర్చిన ఒక హ్యూమన్ రోబో. అది ఒక రోబో. అది చాలా మంచిది, మనం చెప్తే వింటది. ఒకవేళ మనం చెడుగా చెప్పామనుకో, తర్వాత అది మన మీద తిరగబడుతుంది. ఒక 10 రోజులు ఒక చెడ్డ వ్యసనం దానికి అలవాటు చేస్తామనుకో, ఏ తాగుడో ఏదో ఒకటి, ఏ సిగరెట్, ఏదో ఒక పాన్ పరాకు లాంటిదో, లేకపోతే ఒక వ్యభిచారమో ఆలోచన అలవాటు చేస్తే 10వ రోజు ఏం చేస్తుంది తెలుసు? అది 10 రోజులు అలవాటు చేస్తే మళ్ళీ అది కావాలంటది, మారం చేస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మిమ్మల్ని తలనొప్పి తెచ్చిపిస్తుంది, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి అది మళ్ళీ అది కావాలంటది. అందుకే
చెడు అలవాట్లు కానీ, చెడు వ్యసనాలు కానీ, చెడు ఆలోచనలు కానీ ఈ హ్యూమన్ రోబోకి మనం అలవాటు చేయకూడదు. పొద్దున్నే లేవమంటే 5 గంటలకు ఏమంటుంది చెప్పండి? హ్యూమన్ రోబో ఇంకొక అరగంట 10 నిమిషాలు పడుకుని లెగిస్తాను అంటుంది. లేకు అని చెప్పి గట్టిగా మీరు చెప్తే లెగిస్తుందా లేదా? లెగిస్తుంది. అర్జెంట్గా వెళ్ళాలనుకుని లేకు అంటే లెగిసిపోతుంది. హ్యూమన్ రోబో దేవుడు మన కోసం సపోర్ట్ కింద ఇచ్చాడు. ఈ శరీరాన్ని హ్యూమన్ రోబో చాలా మంచిగా డిజైన్ చేశాడు. ఎంతో విషయాలు పెట్టి డిజైన్ చేశాడు. చాలా గొప్ప పవర్ కలిగిన ఈ యొక్క శరీరాన్ని మనం ఎలా పడితే అలా వాడితే అది అంత మంచిది కాదు, తిరగబడుతుంది. అది మనల్ని కంట్రోల్ చేసేస్తుంది. అందుకే దాన్ని కంట్రోల్ చేయాలి. యేసుక్రీస్తు వారు దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేశారు? స్టార్టింగ్లోనే ఒక 40 days దాన్ని నలగొట్టారు శరీరాన్ని. ఎందుకంటే అప్పుడు మాట వింటుంది మన శరీరం, అప్పుడే మాట వింటుంది. ఎప్పుడైతే మన శరీరము మనము ఒకటే అనుకుని ముందుకు వెళ్ళిపోతున్నామో లోకస్తుల్లాగా, లోకస్తులందరూ ఏమనుకుంటారు? మన మోడీ గారు ఏమనుకుంటారు? మోడీ గారు పొద్దున్న లేచి ఆ వికెట్టుకుంటారు, వికెట్ అయితే తెలియదు కానీ వికెట్టుకుని నీటికి పెట్టుకుని తయారయ్యారు. అతను అనుకుంటాడు తన శరీరము తాను ఒకటే అనుకుంటాడు. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న చిన్నపిల్లలకు కూడా లేని ఒక గొప్ప చిన్నపిల్లలకు గొప్ప జ్ఞానం అక్కడ లేదు. ఎందుకు లేదు? అతను ఏమనుకున్నాడు? నేనే అనుకున్నాడు. ఉద్దిరికే అతను ఆ హ్యూమన్ రోబో లోపల అమర్చిపడి ఉన్నాడు. అతను హ్యూమన్ రోబో పట్టుకుని తిరుగుతున్నాడు, రోజు తిరుగుతున్నాడు, రోజు కూర్చుంటున్నాడు, రోజు పడుకుంటున్నాడు, రోజు తింటున్నాడు. అతను ఏమనుకున్నాడు? ఈ యొక్క శరీరము నేనే మోడీ అనుకుంటున్నాడు. కానీ ఈ శరీరం ఒక రోజు వెళ్ళిపోతుంది. ఆ లోపల నుంచి బయటకు వస్తారు చూసారా, అదే మోడీ. అప్పుడు అర్థమవుతుంది నేను పిఎంనా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుంది విచిత్రంగా ఉంటుంది. ఏదో తప్పులు చేసి ఉంటాయి, చాలా విచిత్రంగా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ పిఎం అయినా సరే అక్కడ ఏమి లెక్క చేయరు. పాతాళం అందరినీ ఒకేలాగా చూస్తుందంట. గొప్పల దగ్గర ఒకలాగా ఉండడం అలాగే ఏముండదు. తారతమ్యాలు ఏముండవు. పరలోక రాజ్యంలో కూడా అంతే. ఇక్కడ కోటీశ్వరుని అక్కడ గొప్పగా చూడడం, ఇక్కడ లాజర్ లాంటి పేదవాడిని అక్కడ చీప్గా చూడడం ఉండదు. ఎవరైతే మంచి ఎంత నేర్చుకుంటారో, ఎంత ప్రదర్శిస్తారో, దేవుడి కోసం ఎన్ని మంచి పనులు చేస్తారో వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తానన్నాడు పరలోక రాజ్యంలో. తెలుసా? ఒక ఆర్డినరీ క్రైస్తవులతో పోలిస్తే నీవు దేవుని కోసం ఏదైనా పని చేసి ఉంటే, దేవుని సన్నిధిలో ఏదైనా పని చేసి ఉంటే, దేవుని కోసం ఏదైనా కొంచెం కష్టపడి ఉంటే, దేవుని కోసం ఏదైనా కొంచెం డబ్బులు వ్యత్యాసం చేసి ఉంటే అందరిలో నిన్ను అక్కడ చూడడు. తెలుసా? నేను ప్రత్యేకంగా చూస్తాడు. అందరిలాంటి గౌరవం నీకు రాదు, ఒక ప్రత్యేకమైన గౌరవం వస్తుంది. అందరిలాంటి కిరీటం నీకు రాదు, ఒక ప్రత్యేకమైన వజ్రాలతోని మనులతోని పొదిగిన కిరీటం ఇస్తాడు దేవుడు. ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తాడు. అందుకే దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా మనం ఏదైనా చేయాలనుకుంటే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం ప్రత్యేకంగా చూడబడతాం అక్కడ. అలాగే ఈ లోకంలో కూడా ప్రత్యేకంగా ఆశీర్వాదం కావాలంటే దేవుని సన్నిధికి ఏది కావలసిన ఒక అడిగి ముందు మనము వేయడానికి మనం ముందు ఉండాలి. ఎప్పుడు కూడా ముందు ఉండాలి. ఎవరో చేస్తారు అని చెప్పి ఎప్పుడు కూడా మనం వెనకడుగు వేయకూడదు. అప్పుడు దేవుడు చూస్తాడు, నా హృదయాన్ని చూస్తాడంట. ఇదేంటి నా పని కోసం, నా సన్నిధిలో ఏదైనా పని కోసం వెనకడుగు వేస్తుంది. అప్పుడు ఎలా దీవించాలో మనస్ఫూర్తిగా అనుకున్నాడు అనుకో దేవుడు. అప్పుడు ఏమవుతుంది? మన కష్టం ఎంత పడితే 10 రూపాయలు వస్తాయి. ఎంత కష్టపడి 10 రూపాయలు వస్తాయి. అదే దేవుడి కోసం నువ్వు 10 రూపాయలు ఇచ్చి చూడు, నువ్వు ఊరినే కష్టపడితే నీకు 1,00,000 రూపాయలు వస్తాయి. చాలా విచిత్రంగా ఉంటుంది దేవుని ఆశీర్వాదం. దేవుడు భవిష్యత్తును చూడగలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాము. భవిష్యత్తును చూశాడు ఆయన. నిన్ను నన్ను దేనికి సెలెక్ట్ చేస్తాడో తెలుసా? నిన్ను నన్ను దేనికి సెలెక్ట్ చేస్తున్నాడో తెలుసా? ఈరోజు దేవుని సన్నిధిలో ఉండడానికి, రేపు దేవునితో పరలోక రాజ్యంలో ఉండడానికి ఎంత గొప్ప భాగ్యాన్ని ముందుగా డిసైడ్ చేస్తాడో చెప్పండి. ఎప్పుడు డిసైడ్ చేస్తాడో చెప్పండి? చాలా ముందు సంవత్సరాలు నిన్ను ఈరోజు సన్నిధిలో ఉండడానికి, దేవుని వాక్యం వినడానికి, ఇంకా పరలోక రాజ్యంలో నీకు స్థానం ఆల్రెడీ డిసైడ్ చేసేస్తాడు. అందుకే తండ్రి అనే దేవుని దగ్గర నాకు చాలా, మన కోసం అందరికీ చాలా నివాసాలు ఉన్నాయి అన్నాడు యేసుక్రీస్తు వారు. మీకు చాలా గృహాలు ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి. నేను వెళ్ళి ఏం చేస్తాను? మీ పేర్ల మీద అక్కడ సిద్ధం చేస్తాను అన్నాడు. అందుకే మనం ఏం చేయాలి? ఇక్కడ దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం పని చేయడానికి మనం ఇష్టపడాలి. అప్పుడు భవిష్యత్తు జ్ఞానం ప్రకారంగా మనం ఎక్కడికి వెళ్తామండి? పరలోక రాజ్యానికి వెళ్తాం. చదువుతాం మళ్ళీ ఒకసారి. తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి ఆత్మ వలన, పరిశుద్ధ ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. సరిపోతుందండి. మరొక మాట ఇక్కడ చదవబడిన మాటలో విధేయత. విధేయత అంటే ఏంటో తెలుసా? సరౌండింగ్ అంటే మనం అవతల వ్యక్తికి మనం లొంగి ఉండడం. లొంగి ఉండడం అంటే బానిసత్వం అని కాదు, ఓబే చూపించడం, గౌరవించడం. మంచి మాట, గౌరవించడం. దేవుడి క్రైస్తవులైన మనందరం ఏం చేయాలో తెలుసా? నన్ను అందరూ గౌరవించాలి అనుకున్నది అది తప్పు విధానం. దేవుడు ఏమంటాడు? పరిశుద్ధాత్మ ఎవరు పొందారో వాళ్ళు ఎలా ఉంటారో చెప్తుంది ఇక్కడ బైబిల్. విధేయత కలిగి ఉంటారంట. విధేయత అంటే ఏంటంటే మొదటిగా మనమే ప్రైజ్ లాడ్ చెప్పాలి. అదే విధేయత.
ఓకేనండి. మనమే ప్రైజ్ లార్డ్ చెప్పాలి, అదే విధేయత. చాలామంది అనుకుంటారు క్రైస్తవులు, నాకు చెప్తే నేను చెప్తాను ప్రైజ్ లార్డ్, నన్ను పలకరిస్తే నేను పలకరిస్తాను, నాకు ఎవరైనా గౌరవిస్తే నేను గౌరవిస్తాను. అది క్రైస్తవ లక్షణము కాదు. క్రైస్తవ లక్షణం ఏంటో తెలుసా? విధేయత. మనకి మనమే ముందుగా చూపించాలి. పరిశుద్ధాత్మ వలన పవిత్రపరచబడిన మనము విధేయత కలిగి ఉండాలన్నది దేవుని యొక్క చిత్తము. మనం చేతిలో చెప్పుకోబడిన మనము, అంత గొప్ప భాగ్యం పొందిన మనము విధేయత అనే లక్షణాన్ని కూడా మనం చూపిస్తూ ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం అంట. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పవిత్రపరుస్తూ ఉంటాడు. ఒక్క వాక్యం పరిశుద్ధాత్మ దేవుని కోసం చూసినట్లయితే యోహాను సువార్తలోని 16వ అధ్యాయంలో 8వ మాట కూడా చూసుకొని మన ముందుకు తీసుకెళ్దాం. 16వ అధ్యాయము 8వ మాట. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్మ దేవుడు చేసే విషయం ఏంటో తెలుసండి? తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు? మమ్మల్ని ఆయన అరచేతిలో చెక్కుని పరలోకం ఇవ్వడానికి ఆయన ఒక ప్రణాళిక వేస్తే, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఏం చేశారు? ఆ ప్రణాళికకి శంకుస్థాపన చేశారు. ఆ ప్రణాళికని పూర్తి చేసి వెళ్ళారు. ఇప్పుడు మనము ఎవరి అండర్లో ఉన్నామంటే పరిశుద్ధాత్మ అండర్లో ఉన్నాం. మన క్రైస్తవుల్లోని కానీ, మీలోని కానీ, నాలో కానీ పరిశుద్ధాత్మ ఉన్నదా? పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుందో లేదని ఎలా తెలుస్తుంది? మనం పరిశుద్ధాత్మ పొందామో లేదని ఎలా తెలుస్తుంది? అదొక పెద్ద క్వశ్చన్ మార్కులా ఉంటుంది చాలా మందికి. నేను పరిశుద్ధాత్మ పొందానా లేదా? పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడా లేదా? ఉంటే ఏంటి రుజువు? ఎలా మనం తెలుసుకోవాలి? ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఒకవేళ క్రైస్తవుల్లో ఎవరైనా సరే పరిశుద్ధాత్మ పొందకుండా ఇప్పటికీ కూడా ఉంటే వారు దేవుని సన్నిధికి వెళ్ళరు. వారు దేవుని యొక్క అరచేతిలో చెక్కుకోబడిన వారు కాదు. అందుకే మనము పరిశుద్ధాత్మ పొందుకున్నామా, పరిశుద్ధాత్మ సహాయంతో నడుస్తున్నామా లేదని తెలుసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ మీకు చెప్తాను. ఈ ఉదాహరణతోని మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటో తెలుసా? ఆత్మ నేను పొందుకున్నానా లేదా, పరిశుద్ధాత్మ సహాయంతో నడుస్తున్నాను లేదా, లేకపోతే నేను ఇంకా ప్రయత్నం చేయాలా పరిశుద్ధాత్మ పొందుకోవడానికి అన్న విషయం ఈరోజు మీకు ఒక మంచి క్లారిటీ దేవుడు వాక్యం నుంచి వాళ్ళని ఆశపడుతున్నాడు. శ్రద్ధ కలిగి ఉన్నాను. ఎవరైతే పాపాలు చేస్తున్నారో, ఎవరైతే తప్పులు చేశారో, నేను అడుగుతున్నాను, ఎవరైనా తప్పులు చేశారో అయితే చెయ్యొద్దు అనుకోండి. మీరు ఎవరు ఎత్తుతారు? నేను తప్పు చేశాను అని చెప్పి మనస్ఫూర్తిగా చెయ్యెత్తగలం మనం? ఎత్తండి. తప్పు అంటే మళ్ళీ అందులో రకాలు నేనేం చెప్పట్లేదు. ఏదో తప్పు చెయ్యొద్దని దేవుని సన్నిధిలో మొహమాటం లేకుండా కూడా చేయలేకట్లేదు. అప్పుడు వాక్యం విషయం బాగా విన్నారా? ఏ మాత్రం పొరపాటు అబద్ధం ఏదైనా జరిగితే మన జీవితంలో చెయ్యాలి అందరూ. వాక్యం ఏమంటుందో తెలుసా అండి? వాక్యం ఏమంటుందో తెలుసా? అందరూ పాపం చేశారండి. పాపం చేసి దేవుడు అనుగ్రహించిన అరచేతిలో చిక్కుకున్న ఆ భాగ్యాన్ని అది ఆల్మోస్ట్ కోల్పోయే స్థితికి వచ్చేసాం. ఎప్పుడు? పాపాలు చేసి, తప్పులు చేసి, పొరపాట్లు చేసి, అబద్ధాలు ఆడి, మోసం చేసి, ఇతరులు బాగుంటే చూడలేని తత్వం కూడా పాపమే. పక్క వాళ్ళు బాగుంటే చూడలేని తత్వం కూడా పాపమే. మనకంతా మంచి జరగాలి అనుకోవడం కూడా పాపమే. మనకు మాత్రం అంత మంచి జరగాలి అనుకోవడం కూడా పాపమే. ఎందుకు జరగాలి? ఎంత కష్టపడితే అంత వస్తుంది, అంతే. అంతా మనకే జరగాలి, అంతా నాకే రావాలి, అందరూ నన్నే గౌరవించాలి, అందరూ నాతోనే మాట్లాడాలి. ఒక మీటింగ్కి వెళ్ళాలంటే అందరూ నన్నే అటెన్షన్గా తీసుకోవాలి, నన్నే చూడాలి, నన్నే హైలైట్ చేయాలి అనుకోవడం కూడా పాపము. నాకు అన్ని మంచి జరగాలి అనుకోవడం కూడా పాపము. నేను బాగా ఉండాలి అనుకోవడం కూడా పాపమే. తెలుసండి? బాగా ఉండాలి అనుకుంటే అది పాపమే. దరిద్రుడు లాజరు బాగున్నాడా? చెప్పండి. చనిపోయే వరకు ఏమైనా బాగున్నాడా? తిండికి ఏమైనా ఉందా? తినడానికి ఉందా? కట్టుకోవడానికి ఉందా? ఒక మంచి గృహం ఉందా? ఎవరికి? ధనవంతుడి దగ్గర ఏదైతే మిగిలిపోయింది పడేస్తారో చెత్త, అక్కడికి వెళ్ళి తింటున్నాడు. కానీ చనిపోగానే ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి డైరెక్ట్గా ఆ భాగ్యం పొందుకున్నాడు. లాజరు కూడా నేను ధనవంతుల్లో ఉండాలని చెప్పి స్వార్థంగా ఆలోచిస్తే మనసు ఏమైపోను? చంచలం అయిపోద్ది కదా. నిస్వార్థమైన మనసు దేవుడికి ఇష్టము. స్వార్థంతో కూడిన నేను బాగుండాలి, ఆ ధనవంతుడి దగ్గర రోజు తింటున్నాను,
రోజు వాడు పడేసింది తింటున్నాను, నేను వాళ్ళకు ఉండాలి అని చెప్పి స్వార్థంతో నిండిపోయిన మనసు ఉందనుకో, దేవుడికి అది నచ్చదేమో. నీ మనసు ఎలా ఉందో, నీ స్థితి ఎలా ఉందో దాన్ని నువ్వు పూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయవలసిందే. తెలుసా అండి? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో దానికి యాక్సెప్ట్ చేయండి. దేవుడు నాకు ఎలా ఇచ్చాడు, సంతోషం అనుకోవాలి. ఎప్పుడు కూడా నాకు అలా లేదు ఇలా లేదంటే, మనకన్నా లెక్కేసుకుంటే 100 కొద్ది మంది ఉన్నారు గొప్పవాళ్ళు, ధనంలో కానీ ఆరోగ్యంలో కానీ అందంలో కానీ. వాళ్ళతో మనం పోల్చుకుంటే మనం హృదయం పాడైపోద్ది ఫస్ట్, ఆ తర్వాత ఆరోగ్యం కూడా పాడైపోద్ది. ఎవరితోనే పోల్చుకోవద్దు. దేవుడు ఏ స్థితి మనకి ఇచ్చాడో, ఎంత అందం ఇచ్చాడో, ఎంత ఆరోగ్యం ఇచ్చాడో, ఎంత స్థాయి ఇచ్చాడో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయండి. అప్పుడు లాజరు వల్ల దేవుని దృష్టిలో మీరు పవిత్రులు అయిపోతారు. లాజరు వల్ల పవిత్రులు అయిపోతారు. పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎలా ఉంటారో తెలుసా? ఇలా ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయాలి, ఇతరులతో పోల్చుకోకూడదు. రెండవది, ఇప్పుడు పొరపాటు, చిన్న చిన్న పొరపాట్లు పాపాలు చేసవచ్చు ఇతరు మీరు. ఎప్పుడైనా ఆ పాపం గుర్తొస్తే, ఆ దొంగతనం గుర్తొస్తే, ఆ తప్పిదం గుర్తొస్తే, ఆ మోసం గుర్తొస్తే, మనం చేసిన మోసం, ఇతరులకి చెందవలసింది మనం ఏదైనా ఒక తెలివి ఉపయోగించి అలాగే చెందకుండా చేసిన ఒక కార్యం, ఒక ప్లాన్ మళ్ళీ మనకి గుర్తొస్తే, ఇప్పుడు జరిగిపోయింది గుర్తొస్తే, చి నేనేనా అంత చండాలంగా చేశాను అని మీకు అనిపించింది అనుకోండి, మీరు పరిశుద్ధాత్మ పొందినట్టే, మీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టే, మీరు పరిశుద్ధాత్మ ప్రకారం నడుస్తున్నట్టే. అలా కాకుండా భలే చేశాను, అలాగే చేసి ఉండాలి అని ఆ పాపంలో మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ కూడా నువ్వు ఎంజాయ్ చేయగలుగుతున్నావు అంటే నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ పొందలేదు. జరిగిపోయిన పాపం గుర్తొస్తే నీకు పశ్చాత్తాపం రావాలి, చిరాకు రావాలి, నీ మీద నీకే అంత మోసం చేశానంటే వాళ్ళకి అనిపించాలి. అంతేగాని ఆ పాపం మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ ఇక్కడ ఫీల్ అయితే, ఎంజాయ్మెంట్ ఫీల్ అయితే బాగా చేశాను, అందుకే ఆ పరిస్థితి డౌన్ అయ్యింది, లేదా అలా చేశాను, భలే చేశాను, బాగుంది అని ఫీల్ అవుతున్నావు అంటే ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ నీలో లేదు, నువ్వు ఇంకా పొందుకోలేదు, నువ్వు ఇంకా పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. విధేయత చూపించాలి, ఇతరులకి ఉన్న స్థితిని ఉన్నదంతా యాక్సెప్ట్ చేయాలి. పాపం గుర్తొస్తే, తప్పిదం గుర్తొస్తే, అబద్ధం గుర్తొస్తే, ఏది గుర్తొచ్చినా సరే మన మీద మనకి చిరాకు కోపం వచ్చిందంటే మీరు పవిత్రులైనట్టే. ఎప్పుడైతే మీరు పవిత్రులయ్యారో మీరు తిరిగి జన్మించినట్లు లెక్క. ఎప్పుడైతే మీరు తిరిగి జన్మిస్తారో మరి ఇంకా మరణం పొందరు. ఎప్పుడైతే మీరు తిరిగి జన్మించలేదో మీకు రెండో మరణం ఉంటుంది. 2 జన్మలు ఉంటాయి, 2 మరణాలు ఉంటాయి. ఒక మరణము ఈ శరీర ఇచ్చ ఉంటుంది. ఈ లైఫ్లోనే మనం తిరిగి మళ్ళీ పుడితే, తిరిగి పుట్టామా లేదని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తిరిగి పుట్టిన తర్వాత ఉన్న పరిస్థితిలో జరిగిపోయిన కాలాన్ని గుర్తు చేసుకుంటే మనకి కోపం రావాలి, బాధ రావాలి, అనిపించాలి మన మీద మనకి. అలా అనిపిస్తే నువ్వు తిరిగి పుట్టినట్టే. అలా తిరిగి పుట్టిన ఎవరైనా సరే మరి ఇంకా మరణించరు. ఒకవేళ తిరిగి పుట్టకపోతే ఏమైపోతారు? రెండో మరణం. సాధారణ మరణంతో పాటు రెండో మరణం వస్తుంది, అది నిత్యమైన నరకం. అందుకే తిరిగి జన్మించాలి అందరూ. తిరిగి జన్మించడానికి, పాపం ఒప్పుకోలు చేయడానికి ఎవరు వచ్చారంట? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి చూద్దాం 16:8 ఆయన వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపము గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. అందులో మనం కూడా వస్తాం. లోకస్తుల్లో మనం వస్తాం. మనం ఒప్పుకునేటట్టు చేస్తాం. నేను పొరపాటు చేసిన తండ్రి అని ఒప్పుకునేటట్టు ఎవరైతే ముందుకు వస్తారో వారందరూ కూడా ఏమవుతున్నట్టు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో నడుస్తున్నట్టే. మన పరిశుద్ధాత్మ త్వరగా పొందాలి. చివరి రోజుల్లోకి వచ్చేసాం. తిరిగి జన్మించాలి, రీబోర్న్ అవ్వాలి. మనం ఖచ్చితంగా రీబోర్న్ అవ్వాలి. జరిగిపోయిన కాలాన్ని తలుచుకొని మనం పశ్చాత్తాపడాలి, కానీ దాంట్లో మళ్ళీ ఎంజాయ్ ఎత్తుక్కోకూడదు. బాగానే చేశాను మళ్ళీ ఇచ్చేద్దాం అనుకోకూడదు. బాగా జరిగింది అనుకుని మళ్ళీ ఎప్పుడు కూడా జరిగిపోయిన దానికోసం మనం సంతృప్తి పొందకూడదు. అసహించుకోవాలి మన మీద మనకి. అప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నడిపిస్తున్నాడని చెప్పి సంగతి మనకి తెలుసు. ఇటువంటి మంచి విధేయతతో కలిగిన హృదయం ఎప్పుడైతే వస్తుందో వారు పరిశుద్ధాత్మ పొందినట్టు. పాపం జరిగిందని గుర్తు చేసుకొని ఎంజాయ్ చేస్తే వారు ఇంకా పరిశుద్ధాత్మ
పొందలేనంటే అని చెప్పి దేవుడు బైబిల్ మనకి సెలవిస్తుంది. ఒక కార్యం జరగాలంటే, దేవుడి దగ్గర నుంచి ఒక కార్యం జరగాలంటే దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా మనం దీవిస్తాడు, కానీ మనం రిసీవ్ చేసుకున్న హృదయం కూడా ఉండాలని చెప్పి దేవుడు మనకి ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుతారో వారికి రిసీవ్ చేసుకున్న హృదయం వచ్చేస్తుందంట. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదాలు రిలీజ్ చేసినప్పుడు ఆ రిసీవ్ చేసుకున్న హృదయం కూడా మనకి వస్తుంది. ఒకనొక సమయంలో ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే గారు ఎవరైతే పైకి చేయి ఉంచుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, అప్పుడు సైన్యం అంతా గెలుస్తుంది. ఎప్పుడైతే చేతుల కిందకి దించేస్తున్నాడో చేయి నొప్పి వచ్చి, అప్పుడు సైన్యం ఓడిపోతుంది. అర్థమవుతుందండి. దేవుడు విజయాన్ని ఇచ్చాడు, కానీ మన ప్రయత్నం ఏంటి? మనం కూడా చేతులు పైకి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది? విజయాలు సాధిస్తాం. ఓటమి మన జీవితంలో ఉండదు. చేతుల నుంచి పైకి ఆకాశం వైపు చేతులు ఎత్తి మనం ప్రార్థన చేసినప్పుడు మనం విజయాలను చూడగలుగుతామని చెప్పి తెలుస్తుంది. ఎప్పుడైతే ఉదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరుగుతూ ఉంటుందో, మనతో సన్నిహితంగా దేవుడు నడుస్తూ ఉంటాడు, మనం పరిశుద్ధాత్మ పొందుకుని పరిశుద్ధాత్మతో నడుస్తూ ఉంటామో, అప్పుడు మన జీవితంలో అన్నీ కూడా విజయాలు వస్తాయి. చేయి పైకి ఎత్తడానికి మనకి సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఇంకా పాత జీవితంలో ఉంటామో, రీబోర్న్ అవ్వలేదో, అప్పుడు వాక్యం వింటున్నప్పుడు మనకి ఎంజాయ్మెంట్ రాదు. అర్థమవుతుందా? వాక్యం వింటున్నప్పుడు బోర్ కొడుతుంది. వాక్యం వింటున్నప్పుడు కొంచెం నీరసం అనిపిస్తుంది. వాక్యం వింటున్నప్పుడు నిద్ర వస్తుంది. వాళ్ళకి రీబోర్న్ అవ్వలేదు. మీరు రీబోర్న్ అయ్యి ఉంటే ప్రతి వాక్యాన్ని కూడా మీరు ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకుంటారు. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ప్రతి మాటని కూడా ఒక్క పదం కూడా పోకుండా రిసీవ్ చేసుకుంటారు. ఆ హృదయం మీకు వచ్చేస్తుంది. అందుకే మనం చెక్ చేసుకోవాలి. పాపం ఏదైనా చేసినప్పుడు గుర్తొస్తే నా పొజిషన్ ఎలా ఉంటుంది, నేను విధేయత చూపిస్తున్నాను లేదా, వాక్యం వింటున్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను లేదా, వాక్యంలో శక్తి నేను పొందుకుంటున్నాను లేదని చెప్పి మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం క్రైస్తవులకి. ఎందుకు అంటే దాన్ని బట్టి మనము నిర్ణయించబడతాము. దేవుని యొక్క అరచేతిలో చెక్కుకున్న మనము, పరలోక రాజ్యంలో స్థానం పొందడానికి నిర్ణయం కలిగిన మనము, నిర్ణయించబడి మనం ప్లాన్ ప్రకారంగా ముందుకెళ్తున్న మనము దేవుడి చిత్తంలో ఉన్నామా తొలగిపోయామా అన్న సంగతి ఎప్పుడు తెలుస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో ముందుకి వెళ్తున్నప్పుడే తెలుస్తుంది. మొదటి భాగం మనం ఒకసారి చదువుకొని ముగించేద్దాం. మొదటి పేతురు 1 అధ్యాయం 1 మాట. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారే విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అంటే నీకు నాకుని యేసుక్రీస్తు రక్తం వల్ల మన ప్రోక్షణ కలిగింది. యేసుక్రీస్తు రక్తంతో మనకి పాప విమోచన కలిగింది. పరిశుద్ధాత్మ సహాయంతో పాప ఒప్పుకోలు జరుగుతుంది. తండ్రి అయిన భవిష్యత్తు జ్ఞానం ప్రకారంగా మనము పరలోక రాజ్యం అంతా. ఈ ముగ్గురు కూడా మొదటగా అడిగిన కోచింగ్కి, ఈ ముగ్గురులో ఎవరు ఇంపార్టెంట్ అంటే ఎవరు వస్తారంటే ఇప్పుడు కోచింగ్ ఆన్సర్ ఏంటి? ఎవరు ఇంపార్టెంట్? ఎవరు ఉన్నారు? నిన్ను రక్షించడంలో, నీ రక్షణ కార్యంలో, నేను పరలోకం చేర్చడంలో ఎవరి ప్రమేయం ఉంది? ఎవరు ప్రాముఖ్యత వహిస్తున్నారు? విన్న వాక్యం. మళ్ళీ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను చెప్పేస్తాను క్లారిటీగా, మీరు దాన్ని ఫిక్స్ అయిపోండి. తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానము మొదటిగా వచ్చేస్తుంది. నిన్ను నన్ను సెలెక్ట్ చేసుకున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు భవిష్యత్తు జ్ఞానం. తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణం ద్వారా, అంటే ఈయన వచ్చేసాడు. పరిశుద్ధాత్మ మన పాపాలను ఒప్పుకోలు చేసే శక్తి, సహకార శక్తి వలన మనం ఎక్కడికి సెలెక్ట్ అవుతున్నాం? పరలోక రాజ్యానికి. అర్థమవుతుందండి? మన రక్షణ కార్యం, మన పరలోకం వెళ్ళాలంటే ఈ ముగ్గురులో ఎవరంటే ముగ్గురు అంతే. ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా అందులో మీరు కింద మీద మాత్రం పెట్టద్దు. ఈ క్వశ్చన్ కాదు, మీరు ఎన్ని రకాల క్వశ్చన్ అడిగి ఇలా ముగ్గురిని చూపిస్తే ముగ్గురు అనే సమాధానం రావాలి. ఎందుకంటే ఆ ముగ్గురు ఒకటే మాట, ఒకటే ఆలోచన, ఏక రీతిగా ఉంటారు. ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకరినొకరు నొప్పించుకోరు, ఒక మాటకు ఒకరు గౌరవం వస్తుంది. ముగ్గురు మాట ఒకటే అంతే. ఎప్పుడైనా మీరు ఏ ప్రశ్న అడిగి ఇలా ముగ్గురిని చూపిస్తే ముగ్గురు అన్నది ఆన్సర్. అందులో ఏ ఒక్కరిని కూడా సెపరేట్ మీరు ఎప్పుడు చేయకూడదు, అది తప్పు అయిపోద్ది. తప్పు అంతే. ముగ్గురు కలిసి నిన్ను నిర్ణయించుకుని నీ భవిష్యత్తు చూసి నేను పరలోక రాజ్యం వరకు తీసుకెళ్ళడానికి మధ్యలో ఎవరి సహాయం ఎప్పుడు కావాలో అప్పుడు పడుతుంది.
మీ జీవితంలో యేసుక్రీస్తు వారి సహాయం కావాలి వచ్చింది, పరిశుద్ధాత్మ సహాయం కావాలి వచ్చింది. తండ్రి అయిన దేవుని హృదయంలో మీ యొక్క పేరు ముద్రించుకోవడం జరిగింది. అది జరిగింది. ముగ్గురు కలిపి నిన్ను నన్ను ఏం చేస్తారు? ఈరోజు సన్నిధిలో కూర్చుండబెట్టారు, రేపు పరలోక రాజ్యంలో కూర్చుండబెడతారు. ఆ లోపుడు మంచి భవిష్యత్తు మన జీవితం మంచి మంచి స్థాయిలో కూర్చోబెట్టబోతున్నారు కాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. అందరు లేచి నిలబడదాం, కానుకలు సమర్పించుకొని ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. కానుకలు పాడండి.